ఇప్పుడు ఆంధ్ర అంటే అంత పెద్దగా లేదు. ఎందుకనంటే అక్కడ కూడా కొరత ఉంది. కొరత ఉన్న రైతుల నుంచి డిమాండ్ తక్కువగా ఉంది. పంట పొలాలకు యూరియా తక్కువ వేస్తారు. తర్వాత ఎక్కువ ప్లేస్లో కూడా వాటర్ లేదు కాబట్టి ఆడ తక్కువ ఉంది. అక్కడక్కడ ఎక్కడన్నా స్పొరాడిక్గా ఎరువులు కొరత ఉన్నాయని ధర్నా జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో అయితే అది తీవ్రంగా ఉంది కొరత. ఎక్కువ యూరియా వాడుతున్నారు, సప్లై తక్కువ ఉంది. ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయి అని అంటే కేంద్ర ప్రభుత్వం యూరియా పర్చేస్ చేసి రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రాలకు కూడా పంపిణీ చేసేది ఏదో దామాషా చేసుకొని వాళ్ళు రాష్ట్రాలకు పంపిస్తున్నారు. అంటే రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టు సప్లై చేయలేకున్నది కేంద్రం. ఇక్కడైనా అక్కడైనా చేయలేకుండా ఉంది. చేయలేకపోతే ఉన్న ఎరువులనే సర్దుబాటు చేయాల్సింది వస్తుంది. ఇక్కడైతే ఒక్కొక్క రైతుకు ఒక మూటే సప్లై చేస్తున్నారు. అక్కడ కూడా అదే పద్ధతిలో ఏదో సాగిస్తున్నారు. అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది. దానివల్ల కొరత ఏర్పడుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వం సప్లై చేయడంలో తక్కువ సప్లై చేస్తున్న దానివల్ల వస్తున్న సమస్య.